Whenever you wanted to do a great work, now your own people will begin to remind you your place. I don't know what you're crying for today. I don't know what you're believing for today. I don't know what you're waiting for today. I don't know what's the answer, what's the breakthrough that you're believing for. నేను చెప్తున్నాను, ఒక తెలియని పోరాటం. పాస్టర్ గారు అస్సలు అర్థం కావట్లేదంటే మీకు, నేను ఎంత పోరాటాలను మీకు తెలియట్లా, ఎంత అవమానపరచబడుతుందో నీకు తెలియట్లా, ఎన్ని ఇద్దరు నేను రాత్రి గడుపుతాను మీకు తెలియట్లా, ఎంత స్ట్రెస్ అవుతుందో మీకు తెలియట్లా, నాకు అన్ని ఉన్నాయి కానీ ఏదో లేనట్టుగా ఉంది. డోంట్ వరీ, ఆల్దో యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, యూ షుడ్ వేకప్ టు ద ట్రూత్. ఈరోజు నాకు సత్యమునకు నువ్వు మేలుకోవాలి. ఏంటంటే నువ్వు యుద్ధ భూమిలో ఉన్న యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాదే. If the battle is yours, why should I be in the battlefield? If the battle is yours, why should I go through this humiliation? If the battle is yours, why should I go through this rejection? If the battle is yours, why should I face this situation? Come on now. ఈ పరిస్థితులన్నిటిలో నేనెందుకు వెళ్ళాలి నాయన? నేనెందుకు రిజెక్ట్ చేయబడాలి? నేనెందుకు అవమానపరచబడాలి? నేనెందుకు తిరస్కరించబడాలి? నేనెందుకు వీటిని ఫేస్ చేయాలి? హలో, నేను ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నేను ఎందుకు అనుమతించాను అని అంటే, సో దట్ ద పీపుల్ విల్ నో. నేను చెప్తాను, see, you can become famous with the blows that you receive, and I'm going to make famous for the glory that you're going to receive. Hallelujah. నీ కలిగిన దెబ్బలకు నువ్వు ఫేమస్ అవ్వచ్చు. నీ కలిగిన వేదన, నీ కలిగిన దుఃఖము, నీకు కలిగిన ప్రతికూలత, నీకు ఎదురుకొచ్చిన ప్రతి విధమైన ఆటంకము, కన్నీరు, వీటన్నిటిని బట్టి అందరూ నీ పైన సింపతి చూపించి అందరికి నువ్వు ఫేమస్ అవుతా ఉంటే, నీ పక్షంగా కనుపరిచే నీకు నేనిచ్చే మహిమ కూడా నువ్వు ఫేమస్ చేయబోతూ ఉన్నావు. 1 Samuel 17:21 and 22. 1 Samuel 17:21 and 22. మీరందరు నాతోనే ఉంటామని చెప్తారా? రైట్. 1 2 3 go. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును మాకు వినిపింపు చేయండి. మా హృదయాలను మీరు సంధించండి. ఓపెన్ అవర్ ఐస్ that we would see everything that you have intended for us to see in your word. మాకు జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన ఆత్మను అనుగ్రహించండి. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. నాకు ఈ వాక్య భాగమంతా చదువుతూ ఉంటే దేవుడు నాకు మరలా దావీదు ఏ విధముగా ఆ గొలియాతు పైన విజయమును దేవుడు కలుగు చేశాడన్న వాక్య భాగాన్ని దేవుడు నాకు చాలా తరచు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ 21వ వచనం చూస్తే సైన్యమునకు ఎదురై అన్న మాట, ఆ మాట ఐ బీన్ మెడిటేటింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ వర్డ్. దేర్ క్యాంప్డ్ ఎన్ ఆర్మీ అగైన్స్ట్ ద ఆర్మీ. సైన్యమునకు ఎదురై, అండ్ ద ఇజ్రాయెల్ అండ్ ఫిలిస్టైన్స్ పుట్ ద బ్యాటిల్ ఇన్ array, ఆర్మీ అగైన్స్ట్ ఆర్మీ. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. నౌ లిసన్, వింటున్నట్లేదు ఆమెన్ చెప్పండి, ఇంకా బిగ్గరగా ఆమెన్ చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఏమంటున్నాడు ఎలీయాబు? ఏమన్నాడు? ఎలీయాబునకు దావీదు మీద కోపం వచ్చేంతో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? దట్స్ ఫస్ట్ క్వశ్చన్. వై డిడ్ యు కమ్ హియర్? తెలియదు అతనికి. భోజనం తెచ్చి తిన్నాడు కదా అప్పుడే. ఎందుకు వచ్చావు? అదేంట, నేను నాన్న భోజనం పంపించాడు, ఇప్పుడే తిన్నావు కదా, బాగుందన్నావు మటన్ ఫ్రై. ఎందుకు వచ్చావు? అరణ్యంలోనే ఆ చిన్న గొర్రె మందుని ఎవరు వశం చేసేది? నౌ లిసన్, whenever you wanted to do a great work, now your own people will begin to remind you your place. నీ సొంతోళ్ళే, ఏంట్రా నువ్వు, నీ స్థాయి ఏంటి? నువ్వు గొర్రెల దగ్గర ఉండాల్సి నోడివి. గొర్రెలు ఏం చేసావు? అడవిలో గొర్రెలు ఎవరి దగ్గర వదిలిపెట్టేశావు? దే ట్రై టు బ్రింగ్ యూ బ్యాక్ టు యువర్ పాస్ట్, or they try to bring you down to your lowest. నువ్వు అసలు గొర్రెలు కాసుకునేవాడు యుద్ధానికి వచ్చావు, గొర్రెలు కాసుకునేవాడు యుద్ధ భూమికి వచ్చావు. నువ్వు గొర్రెలు, ఆ చిన్న గొర్రె అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరు వశము చేసేటివి? సో ఎప్పుడైతే ఏమవుతుందంటే, మీకు తెలియకుండా ఆ ప్లేస్, లేకపోతే మీ 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 యొక్క మీ 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 లిమిటేషన్, మీ పరిమితి
మీ గమనానికి తీసుకొని రాబడుతుందో, మీ శక్తికి మించిన దానికి మీరు ముందుకు వెళ్ళటానికి మీకు సామర్థ్యం పోతుంది కదా, ఆ విశ్వాసం తగ్గిపోద్ది కదా. సో ఇప్పుడు ఒక్కసారిగా ఆలోచన మారిపోతుంది. అవును, నేనేంటి ఇక్కడికి వచ్చాను, రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవటం ఏంటి, నేను ఐశ్వర్యవంతుని అయిపోవటం ఏంటి, నా వలన మా ఇల్లంతా, మా తండ్రి ఇంటి వారందరూ స్వతంత్రులు అయిపోవటం ఏంటి, నేను ఇశ్రాయేలీయులందరూ 40 రోజులుగా భయపడుతున్న గొలియాతుని చంపేయటం ఏంటి, నేను గొర్రెలు కాసుకునేవాడిని కదా అన్న ఆలోచనకి మరలా తిరిగి తెప్పించటానికి చాలాసార్లు నీవు గొప్ప పని చేయ పూనుకొనిన ప్రతిసారి, నీ శక్తికి మించిన పని చేయుటకు పూనుకొనిన ప్రతిసారి, నీ సన్నిహితులు వారు నీ బలహీన పరిస్థితిని, లేక నీ వీక్ మూమెంట్ని, లేకపోతే నీ 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 లీస్ట్ ప్లేస్ని వారు నీకు జ్ఞాపకం చేసి నిన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ డోంట్ యు రెస్పాండ్ టు దోస్ వాయిసెస్, డోంట్ యు పే అటెన్షన్ టు దోస్ వాయిసెస్. ఆ స్వరములకు నువ్వు స్పందించకూడదు, ఆ స్వరములకు నీవు చెవి ఎక్కకూడదు. కమ్ ఆన్, హల్లెలూయా. ఏమన్నాడు చదవమ్మా, దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి, అరణ్యములో ఆ చిన్న గొర్రె మందును ఎవరి వశము చేసితివి, ఏమైంది, వాట్ హ్యాపెన్ టు ద షీప్, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అన్నాడు. అండ్ నెక్స్ట్ వర్డ్స్, ఆ తర్వాత వచ్చినప్పుడు ఏమనుంది, వర్స్ 29, అందుకు దావీదు, నేను ఏమి చేసి తిని, మాట మాత్రం పలికి తిని అని చెప్పి అతని యొద్ద నుండి తొలగి. ఉందా మీ బైబిల్లో మాట? అతని యొద్ద నుండి తొలగి. అందరూ చెప్దాం, అతని యొద్ద నుండి తొలగి. మీరు చెప్పట్లేదు, అతని యొద్ద నుండి తొలగి. లేదు, మీరు సరిగ్గా చెప్పట్లేదు, అతని యొద్ద నుండి తొలగి. మరలా చెప్పాలి, అతని యొద్ద నుండి తొలగి. ఎనీ వాయిస్ దట్ ఈస్ స్పీకింగ్ కాంట్రరీ టు యువర్ విజన్, టు యువర్ డెస్టినీ, నీ గమ్యమునకు, నీ విశ్వాసమునకు, నీ దర్శనమునకు భిన్నముగా పలుకు ఏ స్వరమైన, నీ విశ్వాసమును తగ్గించు ఏ స్వరమైన, నీకు భయమును కలిగించు ఏ స్వరమైన, టర్న్ అవే ఫ్రమ్ దట్ వాయిస్. ఆ స్వరము నుంచి నీవు పక్కకి తొలగాలి. కమ్ ఆన్, హల్లెలూయా. Don't eat with that voice, don't sleep with that voice, don't go out with that voice, don't roam with that voice. ఆ స్వరముతో బయటికి తిరగదు. ఆ స్వరముతో చాలా మంది అంటారు, అంటే పాస్టర్ గారు నేను నీటిలో తామర పువ్వులాగా ఉంటాను. నీ తలకాయ, ఐఎమ్ సారీ. If you are too much exposed to the voice, మీకు అర్థం కావట్లా, మీరు ఎక్కువగా ఆ వాయిస్కి ఎక్స్పోజ్ అయిపోతే మీకు తెలియకుండా దాని ఇన్ఫ్లుయెన్స్లోకి మీరు వెళ్ళిపోతారు. యూ విల్ స్లోలీ బిగిన్ టు బిలీవ్. అవును కదా, నా యాక్చువల్గా ఇప్పుడు సడన్గా ఆ గొలియాతు స్వరం పోయి గొర్రె స్వరం వినిపిస్తూ ఉంటుంది నీకు. కరెక్ట్, అక్కడ గొర్రె ఏమైందో, ఇంట్లో పెట్టొచ్చా నేను, అక్కడ చివరి రూమ్లో గొర్రె ఉంది, ఆ గొర్రె ఏమైందో, నా కాలేజీలో గొర్రె ఏమైందో, అవును కరెక్టే కదా, అస్సలు యాక్చువల్గా నాకు అసలు మామూలుగా అసలు 3:1లో ఒక బ్యాక్లాగ్ ఉంది కదా, కరెక్టే కదా, నేనేంటి బిజినెస్ పెట్టాక ఆలోచిస్తున్నా. దేవునికి తెలుసు నువ్వు గొర్రెలు కాసుకునేవాడు అని, దేవునికి తెలుసు నువ్వు అడవిలో తిరిగేవాడు అని, దేవునికి తెలుసు గొర్రెలు వెనక తిరుగుచున్న ఒక సామాన్యుడు అని. నీకు తెలియని పోరాటంలో నువ్వు ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ తెలియని పోరాట భూమి నీ కొరకు ఒక ప్రమోషన్ ప్లాట్ఫామ్గా దేవుడు సిద్ధపరిచాడని నీకు తెలియదు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ గాడ్ వాంట్స్ టు ప్రమోట్ యూ. దేవుడు నిన్ను మరొక స్థితికి ప్రమోట్ చేసే ఒక స్టేజ్ని దేవుడు సెట్ చేశాడు అక్కడ. యూ జస్ట్ నీడ్ టు కిల్ ద వాయిస్. యూ జస్ట్ నీడ్ టు కిల్ ద వాయిస్. అతని యొద్ద నుండి తొలగి, మళ్ళీ చెప్పండి, అతని యొద్ద నుండి పక్కకు తొలగాడు. ఇంకే నో డిస్కషన్. నేనేమన్నాను అన్నయ్య, అంతే కదా అనేది, నేనేమి చేశాను, మాట మాత్రం పలికితును, అంతే కదా. నువ్వు ప్రేమతో చెప్పే జవాబు వాక్యంలో ఉంది కదా, an answer with love turns away wrath. ప్రేమతో చెప్పే జవాబు ఉగ్రతను తప్పిస్తుందని. నీకు ఎంత కోపం వచ్చిన ప్రేమతో, ఎందుకు అట్లా అరుస్తుంది, కూల్డౌన్ అయిపోయింది, ఆడికి అర్థం కదా ఇంత అరుస్తుంటే. That's how believers should respond. Come on, hallelujah. అంటే నువ్వు సమాధాన పడాలనుకుంటే, అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒక్కని తిరిగి మరి ఒక్కని
ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. He's continuing his journey of pursuing his destiny, pursuing his purpose, not being distracted by any voice. ఏ స్వరము చేత కూడా అతను పక్కకు తొలగిపోకుండా, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, నిన్ను కృంగదీసే స్వరాలు వినపడతాయి, నేను డిస్ట్రాక్ట్ చేసే స్వరములు వినపడతాయి. వాటన్నిటినీ చూసి లక్ష్య పెట్టగా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా కమాన్ యేసు వైపు చూచుచూ ఓపికతో మీరు గురి ఎద్దకు పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మీరు ప్రతి వాటికి స్పందించి, ప్రతి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రతి దాని దగ్గర ఆగి డిస్కషన్ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి, నో 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 యూ డజంట్ హ్యావ్ టు కన్విన్స్, యూ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ ఎనీవన్. ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కమాన్, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమునకు నువ్వు కన్విన్స్ చేయాల్సింది ఒకే ఒక్కరిని. ఎవరినంటే నిన్నే. You should convince yourself to the word of God. You should convince yourself to believe the promise of God. You should convince yourself to obey the word. వాక్యమునకు లోబడటానికి నిన్ను నువ్వు ఒప్పించుకో. వాక్యమునందు విశ్వాసం ఉంచడానికి నిన్ను నువ్వు ఒప్పించుకో. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం అది చాలా పెద్దది. ఇది నాకే ఇచ్చిన దర్శనం అని నువ్వు గ్రహించి నిన్ను కన్విన్స్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి అతని యొద్ద నుంచి పక్కకు తొలగి తిరిగి మరి ఒకనికి ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చారు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యుద్ధము చేయటానికి ఫిక్స్ అయిపోయాడు. గొలియాతును చంపటానికి ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఎవరు చెప్పిన ఆగే పరిస్థితి లేదు. వారందరూ వెళ్ళి సౌలుకు తెలియచేశారు. యు నో ద స్టోరీ. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదని కేక వేశాడు. సౌలుతో చెప్పాడు, నేను ఈ ఫిలిస్తీనితో పోట్లాడతాను అని సౌలుతో అన్నాడు. 33వ వచనంలో సౌలు అంటున్నాడు, ఈ ఫిలిస్తీను పోట్లాడుటకు నీకు బలము చాలదు. యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ డేవిడ్. దావీదు నీకు బలము చాలదు. దావీదు నీవు బాలుడు. 33వ వచనం చూడండి, నేను చదువుతున్నా, మీ బైబిల్ చూడండి. నీకు బలము చాలదు, నీవు బాలుడువు. వాడు బాల్యము నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు. యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ డేవిడ్. అప్పుడు దావీదు సౌలుతో అంటున్నాడు, సౌలా నీకు తెలియని విషయం ఏంటంటే యుద్ధ భూమిలో ఉన్నది నేనే, యుద్ధమునకు వెళ్ళేది నేనే, అతన్ని ఎదుర్కొనేది నేనే, కానీ యుద్ధము చేసేది నేను కాదు. నా యుద్ధములు నా దేవుడు జరిగించుచున్నాడు. హల్లెలూయా. Even though I'm in the battlefield, the battle is not mine. The battle belongs to the Lord. Hallelujah. Come on, hallelujah. Somebody shout hallelujah. I don't know what you're crying for today. I don't know what you're believing for today. I don't know what you're waiting for today. I don't know what's the answer, what's the breakthrough that you're believing for. నేను చెప్తున్నాను, ఒక తెలియని పోరాటం పాస్టర్ గారు అస్సలు అర్థం కావట్లేదండి. మీకు నేను ఎంత పోరాటంలో ఉన్నా మీకు తెలియట్లా, ఎంత అవమానపరచబడుతుందో నీకు తెలియట్లా, ఎన్ని నిద్ర నేను రాత్రి గడుపుతాను మీకు తెలియట్లా, ఎంత స్ట్రెస్ అవుతున్నానో మీకు తెలియట్లా, నాకు అన్ని ఉన్నాయి కానీ ఏదో లేనట్టుగా ఉంది. డోంట్ వరీ, ఆల్దో యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, యూ షుడ్ వేక్ అప్ టు ద ట్రూత్. ఈరోజు ఒక సత్యమునకు నువ్వు మేలుకోవాలి. ఏంటంటే నువ్వు యుద్ధ భూమిలో ఉన్న యుద్ధము నీది కాదు, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. నేను వచనాలు చదువుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చి అడిగా, ప్రభువా యుద్ధం నీదైతే నేనెందుకు యుద్ధ భూమిలో? If the battle is yours, why should I be in the battlefield? If the battle is yours, why should I go through this humiliation? If the battle is yours, why should I go through this rejection? If the battle is yours, why should I face these situations? Come on now. ఈ పరిస్థితుల్లో నేనెందుకు వెళ్ళాలి ఆయన? నేనెందుకు రిజెక్ట్ చేయబడాలి? నేనెందుకు అవమానపరచబడాలి? నేనెందుకు తిరస్కరించబడాలి? నేనెందుకు వీటిని ఫేస్ చేయాలి? దేవుడు అన్నాడు, యుద్ధము నాదే కాబట్టి, విజయం నీదే కాబట్టి. కమాన్. దేవుడు అన్నాడు, హలో, నేను ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నేను ఎందుకు అనుమతించాను అని అంటే, సో దట్ ద పీపుల్ విల్ నో. నేను చెప్తున్నాను,
You can become famous with the blows that you received. And I'm going to make famous for the glory that you're going to receive. Hallelujah. నీ కలిగిన దెబ్బలకు నువ్వు ఫేమస్ అవ్వచ్చు. నీ కలిగిన వేదన, నీ కలిగిన దుఃఖము, నీ కలిగిన ప్రతికూలత, నీకు ఎదురుకొచ్చిన ప్రతి విధమైన ఆటంకము, కన్నీరు, వీటన్నిటిని బట్టి అందరూ నీ పైన సింపతి చూపించి అందరికి నువ్వు ఫేమస్ అవుతా ఉంటే, నీ పక్షంగా కనుపరిచే నీకు నేనిచ్చే మహిమకు కూడా నువ్వు ఫేమస్ చేయబోతూ ఉన్నాను నిన్ను. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. సో దట్ ఐ కెన్ గెట్ ద గ్లోరీ, సో దట్ యూ క్యాన్ బి గ్లోరిఫైడ్. నిన్ను కూడా దేవుడు మహింపరుస్తాడు తెలుసా. వాక్యంలో ఉందా మాట. హీ వాంట్స్ టు గ్లోరిఫై యూ. యుద్ధ భూమిలో నువ్వు ఉన్నప్పటికీ దిగులు పడద్దు. యుద్ధం అనేది కాదు, యుద్ధం అనేది కాదు. యు నీడ్ టు టర్న్ యువర్ బ్యాటిల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది దేవుని చేతికి నీ యుద్ధంని ఎలాగ అప్పగిస్తావంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము పైన దృష్టి ఉంచి, నేను చెప్తున్నాను, నీ ఎదుట వచ్చిన ఏ ప్రతికూల పరిస్థితికి నువ్వు స్పందించక నువ్వు విశ్వాసంతో ముందుకెళ్తా ఉండు. దేవుని వాగ్దానమునకు భిన్నమైన ప్రతి స్వరమునకు నీవు కూడా వ్యతిరేకంగా నిలబడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయటం ఆరంభిస్తాడు. ద బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్. యుద్ధం అనేది కాదు. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధం యెహోవాదే. మరేం చేయాలి? యు టేక్ ఎ స్టాండ్. కిల్ దట్ వాయిస్. Kill that voice. Kill that attitude. Align yourself to the word that you have received. దేవుని నుంచి పొందుకున్న ఆ మాటకు నువ్వు నిలబడు. అనుకున్నాడా దావీదు? క్యారేజ్ బట్టుకెళ్తే, ఒక అషర్గా వెళ్తే రాజు అవుతాడు అనుకున్నాడా? మీకు అర్థం కావట్లా. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూర్ డూయింగ్, వాట్ యూర్ సేయింగ్. పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారేమో, బట్ యూ డోంట్ అండర్స్టాండ్. క్యారేజ్ పట్టుకొని వెళ్తా ఉంటే, ఒక కర్ర మీదేసుకొని, నిక్కరేసుకొని, చినిగిపోయిన బనీని వేసుకొని, గొర్రెలు వెనకాల హే 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 అనుకుంటే వెళ్తా ఉంటే పిచ్చోడు అనుకున్నావు. దేవుడు రాజును చూశాడు అతనిలో. దేవుని కొరకు నిలబడితే ఏమొస్తుంది అన్నారు నిన్ను. పిచ్చోడు అనుకుంటున్నావు. ఎవడు ఇవ్వని స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మాటకి దేవుడు 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 అంటే అవదండి. కొన్ని చేసేసుకోవాలి మనం. విన్నారా అలాంటి స్వరాలు? కిల్ దెమ్, కిల్ దోస్ వాయిసెస్, కిల్ దోస్ వాయిసెస్. నువ్వు బతకాలి కదా. నువ్వు దేవుడు దేవుడు అంటే ఎట్లాగా? సండే అంత చర్చేనా? కిల్ దట్ వాయిస్. ఈ భూమి మీద ఏ యూనివర్సిటీ ఇవ్వని స్థానము, ఘనత, మహిమ నీ దేవుడు ఇవ్వగలుగుతాడు నీకు. వారు నీకు చదువు నేర్పించవచ్చు, వారు నీకు కొంత జ్ఞానం ఇవ్వచ్చు. ఖచ్చితంగా దే మైట్ హెల్ప్ యూ. దినమున, కాలములో శత్రువుని మీదకి వచ్చినప్పుడు, ఆ ఉగ్రత దినమున నిన్ను ధైర్యముగా నిలబెట్టగలిగినది ఎవరు? నీ డిగ్రీ కాదు, నీ యూనివర్సిటీ కాదు, నీ ఉద్యోగం కాదు, నీ కంపెనీ కాదు, నీ బాస్ కాదు. నీ పక్షంగా ఉన్న దేవుడే. నువ్వు ఎవరు పక్షంగా నిలబడ్డావో ఆ దేవుడే సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. పిచ్చోళ్ళగా ఉన్నావు. హలో, దావీదు చూసి పిచ్చోడు అనుకున్నారు, ఎర్రోడు అనుకున్నారు. అందుకని అన్నయ్య కోపం వచ్చింది. గొర్రెలోడి కదా, గొర్రెలే. అబ్బో వచ్చాడండి పెద్ద అషరు. కమాన్. దేవుడు అన్నాడు, నువ్వు నా కొరకు నిలబడ్డావు కదా దావీదు నా కొరకు నిలబడ్డావు కదా. నీకులాగే మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు దావీదు. ఇశ్రాయేలు దేశం అంతట్లో నీకులాగే మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో నెంబర్ 1 సౌలు. సామాను గదిలో దాక్కుంటే తీసుకొచ్చి రాజుగా చేశా. గార్దు బొమ్మల వెనకాల తిరుగుతూ ఉంటే తీసుకొచ్చి రాజుగా చేశా. ఇశ్రాయేలు దేశంలో బెన్యామీను గోత్రములో కనిష్ఠుడుగా ఉన్న అతనిని, ఎన్నిక లేని తనని, ఏమాత్రము యోగ్యత లేని తనని తీసుకొని వచ్చి రాజుగా చేశాను. నీకులాగా మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు దావీదు. నీకులాగా యాక్సిడెంట్ నుంచి తప్పించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు దావీదు. నీకులాగా రోగముల నుంచి తప్పించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు దావీదు. నీకులాగా కోవిడ్ నుంచి సేవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దావీదు. నీకులాగా ఆర్థిక పరిస్థితులు సేవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దావీదు. కానీ దావీదు నువ్వు ఒక్కడివే నిలబడ్డావు దావీదు నా కోసం.
నేను నీ కోసం నిలబడతా దావీదు. ఎలా నిలబడతానంటే వీడెవ్వడికి అర్థం కానట్టుగా నేను తీసుకెళ్ళి డైరెక్ట్గా సింహాసనం మీద కూర్చోబెడతా దావీదు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. That's why we encourage young people, even not just young people, that's why we encourage people, brothers and sisters, to serve in the house of God. దేవుని మందిరంలో. అందుకనే వీళ్ళందరూ కంటిన్యూస్గా నిలబడే ఉంటారు. పిచ్చోళ్ళు అనుకుంటున్నారేమో మీరెవ్వరూ వెళ్ళని స్థితికి దేవుడు వారిని తీసుకొని వెళ్తాడు. మీకు ఇక్కడ కనపడుతున్న వాళ్ళందరూ మెడలో ట్యాగులు వేసుకొని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. పొద్దున్న 6 ఎందుకు వచ్చేస్తారు అనుకుంటున్నాం. వాళ్ళు చాలామంది ప్రొఫెషనల్ కోర్సులు చేసే ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దే ఆర్ జస్ట్ కమింగ్ హియర్ అండ్ సర్వింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. డోర్ కీపర్స్గా నిలబడుతున్నారు. ఎందుకు నిలబడుతున్నారు? వారు దేవుని పక్షంగా నిలబడుతున్నారు. ఇక్కడ నేను చెప్తున్నాను, మీకు ఎవ్వరు పక్షంగా చేయని కార్యములు దేవుడు వారి పక్షంగా చేస్తాడు. హల్లెలూయా. యా, కమ్ ఆన్, టేక్ ఎ స్టాండ్. ఏ స్వరమునకు నీవు చెవియొగ్గక, డిస్ట్రాక్ట్ అవ్వక, ప్రభు కొరకు నిలబడు. టేక్ ఎ స్టాండ్. దావీదు రాజు అయిపోయాడు. ఎవరికి అర్థం కాల. అందరూ కటారులు, కత్తులు, బల్లెము, డాలు, ఈట పట్టుకున్న వాళ్ళందరూ ఒక్కసారి అవమానపరచబడ్డారు. రాయబట్టుకొని వెళ్ళినోడు గెలిచొచ్చాడు. దావీదు అన్నాడు, ఏంటి ఆ రాయి నాకు గొడి పెట్టుకుంటాం మా ఇంట్లో? హలో, ఇది రాయి ప్రాబ్లం కాదు. ద క్రెడిట్ డజంట్ గో టు రాయి. మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి, రాయి మినిస్ట్రీస్ అన్నో. అతను అన్నాడు, నేను సైన్యములకు అధిపతికి యెహోవా పేరట యుద్ధం చేశాను. యుద్ధం నేను చేయలేదు, ఆయన చేశాడు. యుద్ధం నాది కాదు, ఆయనది. నేను ఆయన పక్షంగా నిలబడ్డాను, ఆయన నా పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. అసలు నాకు అర్థం కాదు. తీసుకెళ్ళి రాజు సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టిన తర్వాత దావీదు మందిరం మానేలా, కూర్చోబెట్టిన తర్వాత దేవునికి దూరం అవలా, దేవునికి మరింత దగ్గర అయ్యాడు. సింహాసనం ఎక్కిన తర్వాత, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిన వానికి నేనేమైనా చేయాలి. మందసం గుడారంలో ఉంది, మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, నీకు అసలు ఆలోచన ఎట్లా వచ్చింది దావీదు? నా గురించి ఎవడు ఆలోచించలే ఇంతవరకు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నేను పట్టే మందిరం ఏదుంది? ఏ దేవాలయం కడతావు దావీదు? అది నీ టైంలో అవ్వదులే, నీ కుమారుని టైంలో చేద్దాం. అయినా నా కొరకు నువ్వు ఒక స్థలమును ఏర్పాటు చేయాలని నీకు ఆలోచన వచ్చింది కదా, ఆ ఆలోచనకే నేను దీవిద్దాం అనుకుంటున్నా. ఎలాగంటే నీ సంతతిలో ఒక్కడు కూడా సింహాసనం మీద ఉండకుండా నేను చూసుకుంటాను అన్నాడు. అదే, సింహాసనం మీద ఉండే బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. ఒక్కడు కూడా తప్పిపోకుండా. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఎ థాట్. దేవుని మందిరం గురించిన ఆలోచనే, మందిరానికి ఏమన్నా చేయాలన్న ఆలోచనే, దేవుని సన్నిధి. కొంతమంది కొంచెం దీవెన రాగానే, వింటున్నారా? వావ్, అయిపోయింది టైం, ఐఎమ్ డన్. దావీదు నిలబడ్డాడు, దేవుడు నిలబడ్డాడు. దావీదు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. తన సింహాసనమును తరతరముల వరకు స్థిరపరిచాడు. ఎవరైనా మధ్యలో తప్పిపోయి దావీదులాగా బ్రతకకుండా తప్పిపోయి సింహాసనం మీదకి వచ్చే అవకాశం పోద్దేమోనని దావీదుకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి యేసు ప్రభువే దావీదు సంతానంలోనికి వచ్చి దావీదు కుమారుడిగా జన్మించాడు. ఆ సింహాసనమును తరతరముల వరకు స్థిరపరిచేశాడు.